జై తెలుగుదేశం. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలంగాణ నుంచి సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ గారు తెలంగాణకి సంబంధించి అగ్రికల్చర్ మరియు ఇరిగేషన్ ఈ రెండు సెక్టర్స్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వర్చువల్గా చూస్తున్నటువంటి లక్షలాది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈ మహానాడులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఇరిగేషన్ మీద మరియు అగ్రికల్చర్ మీద చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిన్నేదో ఒక్క నిమిషం మాట్లాడి వదులుకుందాం అనుకున్నా, కానీ ఒక పత్రిక రాత్రి పిచ్చి రాతలు రాసింది. ఎవరో ఒక నాయకుడు ఒక చరిత్ర గురించి చెప్తూ తెలంగాణ పదం అనేది తెలుగు జాతిలో ఎట్లా అనేది ఆయన వివరిస్తే దాన్ని అనుకూలంగా తీసుకొని రాజకీయ రాతలు మళ్ళా లబ్ధి పొందాలని, మళ్ళా సెంటిమెంట్ రేకెత్తించాలని చెప్పి చంద్రబాబు గారి మీద విషరాతలు రాసింది నిన్న ఒక పత్రిక. మా విధానాలు స్పష్టంగా చెప్తున్నాం. ఇరిగేషన్లో కానీ ప్రతి దాంట్లో కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే తెలుగువారి కోసం అన్నదమ్ములాగా విడిపోయినాం. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అనేక వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద కూడా చెప్పారు, తెలంగాణ ఒకటి ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా, ఆంధ్రప్రదేశ్ రెండుగా ఉంటే తెలంగాణ ఒకటిగా ఉండాలి, కలిసి చేసుకోవాలని. ఈ మధ్య ఒక సమిట్కి పోయినప్పుడు కూడా తెలంగాణలో కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజను మీలో ఎవరికైనా ఉన్నదా? ఆ పత్రిక కేవలం మళ్ళొక్కసారి నిన్న మన యువ నాయకుడు లోకేష్ గారు ఎప్పుడైతే మేము కమిటీని వేసి అక్కడ పార్టీని మళ్ళీ ఇచ్చేస్తామన్నారో వాళ్ళకి భయం పుట్టుకొని నిన్న పత్రికలో బ్రహ్మాండంగా రాశారు. ఒక నాయకుడు చరిత్ర గురించి, తెలంగాణ గురించి చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అనిపించినట్టుగా రాశారు. దీన్ని పూర్తిగా విరుద్ధంగా రాశారు. దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం, ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు, అండమాన్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం విషయంలో మీకే చెప్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? భూసార పరీక్షా కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినా ఎప్పుడూ ఏదీ లేదు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఇరిగేషన్లో కూడా, ఇరిగేషన్లో అనేక మార్పులు. ఒక్కటే తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలా, కృష్ణా మోడర్నైజేషన్ అప్పుడు ఇక్కడ వర్క్స్ జరుగుతున్నప్పుడు 20 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసి బీమా ఎత్తిపోతల పథకాలకు ఇచ్చారు. ఇది ప్రాంతీయ తత్వమా, స్వార్థమా? మీరు ఆలోచించాలా. కాబట్టి ఎక్కడ రైతులున్నా, ఎక్కడ వ్యవసాయదారులున్నా, ఎక్కడ నీటి వాటాలున్నా సమానంగా పంచుకోవాలా, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పంచుకోవాలనేది తెలుగుదేశం పార్టీ నినాదం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం. గతంలో 14లో మీరు టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 టీఎంసీలు అవసరం ఉంటే తీసుకున్నారు, విద్యుత్ అవసరం ఉంటే కూడా తీసుకున్నారు కదా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ప్రాంతీయ తత్వం, ఈ అన్ని వాదాలన్నీ రెచ్చకొస్తున్నారు. దయచేసి ఇరిగేషన్లో కూడా, ఇరిగేషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నదుల అనుసంధానాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా పూర్తిగా సమర్థిస్తున్నాం. మేము అక్కడ పార్లమెంట్ల వారీగా ప్రజలకు కూడా వివరిస్తాం. దీంట్లో ఎక్కడా లేదు. ప్రతి వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నాతోటి, అరే కింద లోయర్ స్ట్రీమ్లో ఉన్నారు కదా, సముద్రంలో కలిసే నీళ్లను వాళ్ళు తీసుకుంటే వీళ్ళు యాగి చేస్తున్నారంటే దిస్ ఈజ్ పొలిటికల్ గేమ్. మళ్ళా ఏదో ఆంధ్ర తెలంగాణ నీళ్ళు ఏదో పోతున్నాయి, ఇదంతా తప్పు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఎప్పుడైతే గోదావరి జలాలు అనుసంధానం చేస్తారో ఆ వాటిని వచ్చినటువంటి నిల్వ ఉన్న నీటిని పక్క రాష్ట్రాలకు కూడా ఇస్తా, తెలంగాణకు కూడా ఇస్తా అని చెప్పి ఒక స్టేట్స్మెన్గా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఒకటి చెప్పింది, ఈ కేసులో మీరు మధ్యవర్తుల ద్వారా ఈ నీళ్ల పరిష్కారం చేసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు, ఇంతవరకు విభజన చట్టంలో అమలు ఉన్న ఏవి కాకపోగా వేసిన కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఏది కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదున్నా ఆంధ్ర
తెలంగాణ ప్రజల కొరకు, ఆంధ్ర ప్రజల కొరకు, రైతాంగం కొరకు తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని, ఎట్లాంటి విద్వేషాలు లేకుండా ఇప్పటికీ అప్పటికీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మనస్తత్వం ఒకటే. తెలుగువారు భౌగోళికంగా విడిపోయారు తప్ప అన్నదమ్ముల్లాగా ఈ ప్రపంచంలోనే, భారతదేశంలోనే 1 and 2గా ఉండాలనే ఆలోచనని, ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. జై తెలుగుదేశం. దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనితో మన అన్నదాతకి అండగా అనే తీర్మానాన్ని మన ఈ మహానాడు వేదిక ద్వారా ఆమోదం తెలియజేసుకుంటూ, నిన్ననే మనం డిస్కస్ చేశాం. ఏదైతే ఈసారి వర్చువల్ హైబ్రిడ్ మహానాడు మనం నిర్వర్తిస్తున్నామో, మన మహానాడు కేవలం ఒక్క లొకేషన్కే పరిమితం కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి, అనేక క్లస్టర్స్ వరకు కూడా తీసుకొని వెళ్ళి మహానాడు తాలూకా శక్తిని ఇంటింటికి, గడప గడపకి తీసుకొని వెళ్ళే కార్యక్రమం ఈ యొక్క వర్చువల్ మహానాడు ద్వారా జరిగితే, నిన్న కార్యకర్తల తాలూకా సంఖ్యలో సుమారు 7.5 లక్షల మంది నిన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి ఈ కార్డుల ద్వారా కనెక్ట్ అవ్వడం జరిగింది. నిన్న ఒక పిలుపునిచ్చాం. నిన్నటి కంటే ఈరోజు ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతితో ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుందో దానికి రెట్టింపు ఉత్సాహంతో చేయాలనంటే, ఈరోజు మనం వేసుకున్నటువంటి లెక్క ప్రకారం 10 లక్షలు దాటి కార్యకర్తలు ఈ యొక్క వర్చువల్ మహానాడు ద్వారా కనెక్ట్ అవ్వడం, ఇది ఒక ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతుందనే విధంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎక్కడైతే క్లస్టర్స్ ద్వారా కనెక్ట్ అయినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారో వాళ్ళకి మరొక్కసారి ఈ మహానాడు వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దానితో పాటు మన అధినేత గారి గురించి తెలియజేయాలనంటే, ఆయన కేవలం కొన్ని క్లాసులో, కొన్ని డిగ్రీలో కాదు, చంద్రబాబు నాయుడు గారు అనంటే ఒక యూనివర్సిటీ. ఆయన కొన్ని పదాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు అనంటే ఒక డిక్షనరీ. చంద్రబాబు నాయుడు గారు అనంటే కొన్ని నదులు కాదు, ఆయన ఒక సముద్రం లాంటి వ్యక్తి. ఆయన కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు ఉన్నటువంటి పరిపాలన కాదు, తరతరాలు కూడా గర్వించదగ్గ ఒక నాయకత్వం మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పుస్తకం రాయాలనంటే ఒక సాహసం చేసినట్టే. కానీ ఆ సాహసం నర్రా రామకృష్ణ గారు చేశారు. కాలపురుషుని సంతకం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన తాలూకా సంస్కరణల గురించి, ఆయన జీవితం, ఆయన నాయకత్వం, ఆయన సిద్ధాంతాల గురించి అద్భుతంగా ఒక పుస్తక రూపంలో ఈరోజు చేయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడానికి నర్రా రామకృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పుస్తక రచయిత నర్రా రామకృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక దార్శనికుడి ఆవాహన ఈ అక్షర తపస్సు. యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పే ఈ పశు పండ సాక్షిగా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. నాకు దైవంలాగా భావిస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన సమక్షంలో నేను ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి మా ఎంపీ కృష్ణదేవరాయలు గారితో ముందే చెప్పాను. నేను రాసుకున్నాను కూడా. నా సంకల్పం గట్టిదైతే ఆయన చేతుల మీదుగానే ఈ పుస్తకం రిలీజ్ అవుతుందని చెప్పేసి, అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సార్, నేను ఆధ్యాత్మికంగా 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు మీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండ్స్ ఉంటారు. అది కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్, ఎవరు తెలియని విషయం. ఒక మనిషి తన అంతరంగాన్ని తన చైతన్యంతో మేలుకొలిపి సమాజ హితం కోసం ఎవరైతే తన శక్తిని అంతా దారిపోస్తారో
అక్కడ కొన్ని తరంగాలు వస్తాయి సార్, తరంగాలు వెలువడుతూ ఉంటుంటాయి. ఆ తరంగాలకి ఈ ప్రకృతిలో ఉన్న అదృశ్యమైన శక్తులు ఆకర్షిస్తాయి సార్. వాటిని దేవగణాలు అంటారు. మీకు ఏ విధంగా అయితే ఈ సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏ విధంగా ఉందో కంటికి కనిపించని దేవగణాలు మీకు ఎప్పుడు మీ చుట్టూ ఉంటాయి సార్. అది నేను చాలాసార్లు మిమ్మల్ని గమనించాను సార్. నేను ఎందుకంటే అలిపిరి దగ్గర నుంచి నిన్న సంఘటన జరిగిన వరకు కూడా మిమ్మల్ని టచ్ చేసినా కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, మిమ్మల్ని అవమానపరిచినా, మీకు నష్టం మీ మనసుకు నొప్పించేస్తే మాత్రం ఆ దేవగణాలు మాత్రం ఊరుకోవు సార్. అది కంటికి కనిపించు సార్. నేను చాలాసార్లు చూశాను సార్. అది నా మెడిటేషన్లో, నేను తెల్లవారుజామున మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా నాకు తెలియకుండా ఒకసారి మీరు ఎందుకో నాకు గుర్తొస్తూ ఉంటుంటారు. అది ఎందుకు ఇలా వచ్చిందా అని అనుకుంటాను. అక్కడ ఆ రోజు ఏదో ఒక చిన్న ఇబ్బందికరమైన సంఘటన నేను చూసిన సందర్భాలు చాలా జరిగినాయి సార్. అది యాదృచ్ఛికంగా కూడా కాదు సార్. అది కాబట్టి ఈ పుస్తకం రాసేటప్పుడు నేను పుస్తకం లాస్ట్ ఆఖరి పేజీ చివరి చొక్క పెట్టేటప్పుడు చాలా బాధేసింది సార్. ఒక తండ్రి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు ఏ విధంగా బాధపడతాడో పక్క సంతోషం ఉన్న ఈ పుస్తకం నాతో ఇంకా అయిపోతుంది, నేను రాయడం అయిపోయింది అన్న తర్వాత కూడా నాకు చాలా బాధేసింది సార్. అది పుస్తకం రాసేటప్పుడు చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ నేను పొందాను సార్. ఈ పుస్తకం చదవండి. ఆయనతో స్నేహం చేసినట్టు ఉంటుంది, ఆయన దగ్గరతో, ఆయన చనువుతో ఉన్నట్టు ఉంటుంది. ఆయన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనలో ఆహ్వానించేస్తాయి సార్. ఇంతకన్నా ఎక్కువ టైం లేదు సార్. మీకు చాలా చెప్పాలి కానీ ధన్యవాదాలు సార్. ఒక్కసారి సార్ మీకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నా కానీ మీ అనుమతిని తీసుకోవాలని నేను అనుకుంటా సార్. ఎందుకంటే దేవగణాలు మీ దగ్గర ఉంటాయి సార్. అది మీ మనస్ఫూర్తిగానే మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. రామకృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరపున ఇంత చక్కనైనటువంటి పుస్తకం మన జాతీయ అధ్యక్షులు, మన అధినేత, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద రచించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రస్తుతం ఈ తీర్మానం మనం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం లంచ్ బ్రేక్లోకి అడుగు పెడుతున్నాం. 45 నిమిషాలు ఉన్నటువంటి లంచ్ బ్రేక్ని అందరూ సద్వినియోగం చేసుకొని తిరిగి 40 నిమిషాల్లోనే వస్తే, ఎందుకనంటే ఆన్ టైం మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ డిలే లేకుండా 40 నిమిషాల్లో తిరిగి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థానాల్లోకి హాజరు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ లంచ్ బ్రేక్ కోసం విరామం తీసుకుంటున్నాం.